వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూముల్లో 42 ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్న ఆరోపణలపై జాయింట్ కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. 4 రోజుల నుంచి సర్వే చేస్తున్న అటవీ శాఖ అధికారులు సరైన నివేదికను జిల్లా అధికారులకు అందించలేదు. ఈ భూముల ఆక్రమణపై సర్వే చేయడానికి సరైన వసతులు, సామగ్రి అందుబాటులో లేవని జిల్లా అధికారులకు అటవీ శాఖ అధికారులు నివేదించారు. ల్యాండ్ సర్వే, రెవెన్యూ అధికారులు సైతం పాతకాలం నాటి కొలతలు తమ వద్ద లేవని చెప్పారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి అటవీ శాఖ అధికారులు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి భూములు పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించడంతో మంగళవారం సజ్జల భూముల్లోకి జేసీ ఆదిత్య సింగ్ వెళ్లారు. స్వయంగా సజ్జల కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, అటవీ భూమి ఎంత అనే దానిపై రెవెన్యూ, అటవీ అధికారులను ఆరా తీశారు. సమగ్రంగా విచారణ చేసి సర్వే పూర్తి చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆక్రమిత భూములపై విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం 5 రోజుల నుంచి ఈ భూములపై మల్లగులాలు పడుతోంది. అయితే అటవీ శాఖ అధికారులు సరైన సర్వే నిర్వహించకుండా దాటవేత ధోరణితో చేతులెత్తేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.